అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే కర్నూలు పార్లమెంట్లో అని ఆలూరు నియోజకవర్గానికి ఈరోజు ఒక సంక్షేమంలో భాగంగా మరియు అభివృద్ధిలో భాగంగా ఇక్కడికి విచ్చేసి ఒక బెల్లిగుండ ఆంజనేయ స్వామి గుడి అని చెప్పేసి ఎప్పుడో చరిత్ర కలిగినటువంటి టెంపుల్ ఇక్కడ. ఆ టెంపుల్లో ఒక బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలి, ఈ టెంపుల్ ఒక చరిత్ర ఉంది కట్టే అని చెప్పేసి ఆ టెంపుల్కు శంకుస్థాపనలో భాగంగా ముఖ్యంగా ఎంపీ నిధుల నుంచి ఇక్కడ శాంక్షన్ చేసి అభివృద్ధిలో భాగంగా ఇక్కడికి ఇచ్చేసాను. ఇక్కడ శంకుస్థాపన చేయడానికి అందులో భాగంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి మేడం గారికి, అలాగే జిల్లా అధ్యక్షురాలు గారికి, అలాగే కార్పొరేషన్ చైర్మన్ ఇద్దరికి మరియు వేదిక మీద ఆసినటువంటి పెద్దలకు, వేదిక ముందుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు గతంలో చూశారు, గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఆలూరు నియోజకవర్గంలో ఓ చిన్న రాజులు పెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు బాగా చూస్తూ ఉన్నారు. ఈ రోడ్లు అయితేనేమి, ప్యాచ్ వర్క్ అయితేనేమి, ఎందుకంటే ఒకటి మోకాల రోజు వరకు ఉండే రోడ్లు అవన్నీ బ్రహ్మాండంగా ప్యాచ్ వర్క్ చేసి రోడ్లు బాగు చేశారు ఫస్ట్. ఆ తర్వాత ఆలూరుకి ముఖ్యంగా పట్టు పీడిస్తున్నటువంటి జాడ్యం నీటి విషయంలో మొన్నటి రోజున ఒక 3 days బ్యాక్ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ఎంపీతో సహా అందరూ కలిసి సమావేశం కావడం జరిగింది. అందులో కూడా వేదవతి ప్రాజెక్టు గురించి ఎస్పెషల్లీ మాట్లాడడం జరిగింది. అక్కడ వేదవతి ప్రాజెక్టుకి సార్ కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జలశాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారికి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి సాధ్యం తొందరలు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా పర్సనల్గా పరిశీలి చేస్తా ఉన్నారు ఆ ప్రాజెక్ట్ని త్వరలోనే. ఎందుకంటే ఎన్ని టీఎంసీలు ఉంది, ఎంత పడుతుంది అక్కడ అని చెప్పేసి కూడా సార్ అడగడం జరిగింది స్వయంగా. అందులో భాగంగా సాధ్యమైన తొందరలో దానికి అంతా మరొకసారి డిపిఆర్ తయారై దానికి నిధులు శాంక్షన్ చేయడానికి సార్ గట్టిగా హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా వేదవతి ప్రాజెక్టు అంకురార్పణ జరిగి ఆ నీళ్లు ఆ పొలాల మీద పారుతాయని చెప్పేసి నేను అందరూ సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో ఎందుకంటే ఎంపీ నిధులు కూడా ఈ అభివృద్ధిలో భాగంగా, ఎందుకంటే మనం ఏడు అసెంబ్లీలో ఉంటే కర్నూలు పార్లమెంట్లో కొంత వెనుకబడిన ప్రాంతం ఏదంటే ఆలూరు నియోజకవర్గమే. అందులో భాగంగా ఈ ఆలూరు నియోజకవర్గం ఏదైనా చేయాలి, ఎంపీ నిధులు కూడా ఖచ్చితంగా చెప్పేసి గతంలో బోర్లు బ్రహ్మాండంగా వేయడం జరిగింది. చాలా గ్రామాలకు బోర్లు ఇవ్వడం జరిగింది. ఈ దఫా ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ కట్టాలా ఈ టెంపుల్, ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో మ్యారేజ్ చేసుకుంటేనే ఇతర కార్యక్రమాలకైతే అన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్పేసి బ్రహ్మాండం దాదాపు 70 లక్షల రూపాయలతో 70 లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ ఆ కమ్యూనిటీ హాల్ కట్టా ఉండగా ఏమైనా తక్కువ పడితే కూడా మరొక దఫా నేను నా నిధుల నుంచి శాంక్షన్ చేసి కానీ కూడా ఈ గవర్నమెంట్ అయిపోయే లోపల మాకు, ఎందుకంటే ఇంకా 3 years కాబట్టి దాదాపు ఆ పీరియడ్ లోపల ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ హాల్ని బ్రహ్మాండంగా కట్టి ఆలూరు పేరు అంకితం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక ప్రజలంతా మీరు బాగా ఆలోచించాలా, ఎందుకంటే మనకి ఇక్కడ గవర్నమెంట్ రాగా 30 సంవత్సరాలు అయింది. అయినా కానీ తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకొని ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వంలో భాగంగా ప్రతిరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం అంతా ఒకైతే నా కర్నూలు వెస్టర్న్ పార్టీ అర్థం కావట్లేదు అని చెప్పేసి సార్ స్వయంగా చెప్పినటువంటి అంశం. యువగలంలో నారా లోకేష్ గారు రాయలసీమలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏంటంటే కర్నూలు వెస్టర్న్ పార్టీ అని చెప్పేసి అసెంబ్లీ సాక్షి కూడా చెప్పారు. అందులో భాగంగా ఈ ప్రాంతం మీద ప్రత్యేక చర్య తీసుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో సాధ్యమైన తొందరగా ఇరిగేషన్ విషయంలో డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ మనకు కర్నూలు వెస్టర్న్ పార్టీ సపరేట్ గా ఒక కార్యాచరణ తయారు చేయడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే సారు స్వయంగా చెప్పారు మన రోజున. కావున ప్రజలందరూ మీరు కూడా మీ బాధ్యతగా, ఎందుకంటే 30 సంవత్సరాల పార్టీని గెలిపించకపోయినా కూడా పార్టీ వెన్నంటున్న కార్యకర్తలకు నేను చెప్పేది ఏమంటే, రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, ఎందుకంటే 3 నెలలు 4 నెలలంటే మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు ఒకసారి, ఎందుకంటే వైకుంఠం జ్యోతి గారి యొక్క ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఏకగ్రీవంగా నాయకులు చేయాలి మీరు. ఎందుకంటే మనం నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఎట్లా ఎమ్మెల్యేలు గెలిపించాలని 30 ఏళ్ళ మన ప్రజలు అంగీకరించలేదు కాబట్టి ప్రజాస్వామ్యంలో గెలిపే పరమావధి కాబట్టి అందులో భాగంగా మీరు మ్యాండేటరీగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు దయచేసి మీరంతా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంపీటీసీ అయితేనేమి, జెడ్పీటీసీ అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, ప్రతి ఒక్కరి సర్పంచ్లు అయితేనేమి ప్రతి ఒక్క పోస్టులు మీరు ఖచ్చితంగా 7 పార్లమెంట్ 7 అసెంబ్లీకి అత్యధికంగా ఇక్కడ నుంచి ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రికి మనం కానుకగా ఇస్తే మనం ఈ నియోజకవర్గానికి అత్యధికంగా నీళ్లు తెచ్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కావున మీరందరూ దయచేసి దీని విషయంలో ఏ మాత్రం జాగ్రత్తతో ఉండి రాబోయే ఎలక్షన్స్ లో
గంటాపదంగా వైకుంఠం జ్యోతి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన విజయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేగాక మొన్న రోజున ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు ఆలూరు విషయం వస్తే స్పష్టంగా సార్తో ఆలోచించడం జరిగింది. మేము కూడా చెప్పాం, సార్ కర్నూలు టు బళ్ళారి అనేది చాలా ఎసెన్షియల్ సార్ ఇది అని చెప్పాను. సార్ నేషనల్ హైవేస్ లో దీన్ని జాయిన్ చేస్తామని చెప్పి సార్ చెప్పడం జరిగింది. కావున ఏదేమైనా కూడా మనకి 3 సంవత్సరాలు అయిపోయే లోపల నితిన్ గడ్కరీ గారిని పట్టుకొని సార్ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఖచ్చితంగా ఆ హైవేకి అన్ని అనుమతులు తీసుకొని రావడానికి మేము నా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక మీరు ఇంకోసారి ఆలోచించాలా, ఈ ఆస్పత్రి మండలంలో చాలా చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి మన ముఖ్యమంత్రికి సపరేట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే కోడిమూరు విషయం అయితేనే ఒక ఆస్పత్రి మా జిల్లాలో చాలా చాలా ప్రమాద గంటలు ముగుతున్నాయి సార్. ఖచ్చితంగా హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి ఒక 10 కిలోమీటర్ లైన్ వేసి మాకు జోహరాపురం దగ్గర ఉన్నటువంటి 60 ఎకరాల్లో రేడుగా వేసి ఆ ప్రాంతం అంతా డ్రింకింగ్ వాటర్ వెళ్ళినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి సార్ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళాలని చెప్పేసి నేను అందరూ తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో రామాయణ సార్ కూడా మరోసారి వెలుస్తాం. ఎందుకంటే ఆస్పత్రి మండలానికి నీళ్లు చాలా ఇబ్బంది కాబట్టి నిన్నటి రోజున కూడా జిల్లా పరిషత్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ కూడా మా మెమోరాండంలో కూడా నేను ఆస్పత్రి మండలాన్ని ఖచ్చితంగా నేను మినిట్స్ లో ఎంటర్ చేయించాను. కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ఎట్లా మనం లైన్ వేసుకొని ఆ ప్రాంతం అంతా డ్రింకింగ్ వాటర్ ఇరిగేషన్ మనం చేసుకుంటామని చెప్పి నేను అందరూ తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక రాబోయే రోజుల్లో దయచేసి మీకు అందరూ నేను 2 చేతులు జోడించి మొక్కుతా ఉన్నాను. లోకల్ బాడీ ఎలక్షన్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో వర్గ విభేదాలకు తాగిపోకుండా ఖచ్చితంగా ఆలూరు నియోజకవర్గం నుంచి ఖచ్చితమైన మ్యాండేట్లతో సార్ కానుక ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.